దేశంలో మత రాజకీయం పీక్స్కు చేరుకుందా? రామ మందిరం చుట్టూ రాజకీయం నడుస్తోందా? అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో బీజేపీ పొలిటికల్ మైలేజ్ పెంచుకుంటోందా? అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించి కమలం పార్టీకి కాంగ్రెస్ కొత్త అస్త్రాన్ని ఇచ్చిందా? కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్తో మెజారిటీ హిందువులు దూరం కానున్నారా? రామ మందిరం ఎవరికి ప్లస్ కానుంది, ఎవరికి మైనస్ కానుంది చూద్దాం. దేశంలో మందిర్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత 7 దశాబ్దాలుగా సుదీర్ఘకాలంగా నడుస్తున్న మందిర్ మసీద్ పాలిటిక్స్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికారం కోసం రాజకీయ పార్టీలు మతాలను ఎన్నికల అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. హిందుత్వ సెంటిమెంట్తో బీజేపీ, లౌకికవాదం పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీలు కేవలం ఎన్నికల ఎజెండాతో ప్రజల మత విశ్వాసాలకు రాజకీయ రంగులద్దుతున్నాయి. కులమతాలకు అతీతంగా పాలన చేయాల్సిన ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఇప్పుడు వాటిని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ ఆ విద్వేష మంటలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో 7 దశాబ్దాలుగా రాజకీయాలను బాబ్రీ మసీద్ వివాదం, రామమందిర నిర్మాణం ప్రభావితం చేశాయి. మత రాజకీయాలు ఒక పార్టీకి బలమైన పునాదిని ఇస్తే మరో పార్టీ పునాదులను కూల్చేశాయి. మందిర్ పాలిటిక్స్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశాయి. బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన, బీజేపీ నేత అద్వానీ రథయాత్ర దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పాయి. హిందూ మత పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ సంస్థ వ్యూహాత్మకంగా రాజకీయ రంగు పులుముకుంది. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన అద్వానీ వంటి వారు కీలక నేతలుగా ఎదిగారు. అప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీకి బాబ్రీ మసీద్ కూల్చివేత, అద్వానీ రథయాత్ర తర్వాత ఏకంగా డబుల్ డిజిట్ సీట్లు దాటాయి. దాదాపు 80కి పైగా ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించింది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించిన తర్వాత బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా కమలం పార్టీ మూలాలు బలంగా పాతుకుపోయాయి. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు క్యాడర్ను లోటస్ పార్టీ నిర్మించుకుంది. చాప కింద నీరులా పార్టీని విస్తరించింది. దీనికి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు ఎంతో దోహదపడ్డాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో అనతి కాలంలోనే ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. మతం అనేది రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి కాంగ్రెస్ పతనం, కమల వికాసమే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మతం విషయంలో చేసిన స్వయంకృతాపరాధంతో బీజేపీ బలపడింది. మతం విషయంలో హస్తం పార్టీ తీసుకున్న స్పష్టత లేని స్టాండ్తో దేశంలో బీజేపీ బలపడింది. 90వ దశకంలో దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు వచ్చాయి. పివి నరసింహారావు ప్రధాని అయ్యాక ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చాయి. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వాల ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడ మతం అనేది సంకీర్ణ ప్రభుత్వాలకు ఇరుసుగా మారింది. ఈ సమయంలో బీజేపీ వన్ సైడ్ గా హిందూ మతం ఎజెండాగా రాజకీయ నిర్ణయం తీసుకుంది. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షాల మద్దతు కోసం లౌకికవాదాన్ని ఎంచుకుంది. ఇందులో కూడా స్పష్టత లోపించిన విధానాలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాస్తవానికి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బాబ్రీ మసీద్ కూల్చివేత దాకా మతం విషయంలో ప్రభుత్వ జోక్యం లేదు. అంతకుముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానులు తాము హిందువులమని చెప్పుకుంటూనే అన్ని మతాల విశ్వాసాలను గౌరవించేవారు. ఇందిరాగాంధీ అయితే ఏకంగా తనను తాను శక్తి స్వరూపినిగా కీర్తించుకునేది. అంతేకాదు మూతబడ్డ బాబ్రీ మసీదు తాళాలు తీసి తాము హిందువుల పక్షమని చెప్పకనే చెప్పారు. హిందువుల కోసం మళ్లీ రామమందిరం నిర్మిస్తామని ప్రకటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు వ్యూహాత్మకంగా మౌనం వహించారు. కర సేవకులపై ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క తూటా పేలకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో క్రమంగా అటువంటి వ్యూహాత్మక వైఖరి లోపించింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్ లో పడిపోయి హిందువులకు పూర్తిగా దూరమైపోతున్నది. లౌకికవాదాన్ని స్పష్టంగా నిర్వహించలేక బీజేపీ మతతత్వ ఎజెండాను నిలువరించడంలో విఫలమవుతున్నది. అందుకే గతంలో దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 రాష్ట్రాలకే పరిమితమైంది. ప్రస్తుతం దేశ రాజకీయాలను మతం శాసిస్తుంది.
ప్రభుత్వాలను కూల్చే శక్తి, కొత్త సర్కారును ఏర్పాటు చేసే బలమైన రాజకీయ శక్తిగా మతం ఆవిర్భవించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాలిటిక్స్ లో ఇప్పుడు మతం ప్రస్తావన లేకుండా ఎలాంటి ఎన్నికలు జరిగే పరిస్థితులు లేదు. ఇప్పుడు మతం లేనిదే రాజకీయం లేదు. రాజకీయాలకు మతానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. పవర్ఫుల్ పొలిటికల్ టూల్ గా మారిన మతం విషయంలో కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూనే బీజేపీ బలమైన శక్తిగా మారేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయ వివాదం ముసురుకున్నది. అయోధ్య రామమందిరం చుట్టే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు, దేశంలో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు రాజకీయమంతా రామమందిరం చుట్టే జరుగుతున్నది. హిందూ రాజ్య స్థాపనే ప్రధాన లక్ష్యంగా పుట్టిన బీజేపీ పార్టీ ఎజెండా మొత్తం మతం, మసీద్, మందిర్ చుట్టూనే తిరిగింది. అధికారం కంటే మత విస్తరణకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. ఈ క్రమంలో అయోధ్య రామమందిరం నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అధికారాన్ని ఇరుసుగా మార్చుకుని మతాన్ని విస్తరిస్తున్నాయి. హిందూ ఓట్లను పోలరైజ్ చేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుని రామమందిరం నిర్మించాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగి సక్సెస్ అయ్యింది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి దేశంలో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదిగిన తర్వాత రామమందిరం నిర్మాణాన్ని ముందేసుకున్నది. ప్రధాని మోడీ రోజురోజుకు తన చరిష్మాను విస్తరింపజేసుకుని రామమందిర నిర్మాణానికి అడుగులు వేశారు. బాబ్రీ మసీదును కూల్చిన చోటే రామమందిరం కట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ ఉపయోగించుకుంది. వాస్తవానికి దేశ చరిత్రలో బాబ్రీ మసీదు, రామమందిర వివాదం ఎక్కువ కాలం నలిగింది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈ సమస్యను పరిష్కరించకుండా వదిలేసింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బాబ్రీ మసీదు ఇష్యూను పక్కన పెట్టింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నితమైన ఇష్యూను కోర్టుల ద్వారా పరిష్కరించింది. అనేక అడ్డంకులు, అవాంతరాలు దాటుకుని రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసింది. త్వరలోనే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టతో ఆలయం ప్రారంభం కానుంది. దేశంలోని హిందూ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘట్టం కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో అట్టహాసంగా ప్రారంభం కానున్న రామమందిరం చుట్టూ రాజకీయ వివాదం రాజుకున్నది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ విషయంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. దేవుడి చుట్టూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, గాంధీ కుటుంబంతో పాటు లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందించింది. కానీ ఈ ప్రారంభోత్సవానికి తమ పార్టీ నుంచి ఎవరూ రావడం లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. మతంపై మాకు నమ్మకముంది, రాముడిని తర్వాత దర్శించుకుంటామని ప్రకటించింది. రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తుందని, అందుకే రావడం లేదని చెప్పింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని ప్రకటించాయి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మరోసారి తప్పటడుగు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లౌకికవాదంపై స్పష్టమైన విధానం లేకపోవడం, రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఉండడంతో మెజారిటీ హిందువుల్లో కాంగ్రెస్ పై వ్యతిరేక భావం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు మొదటి నుంచి రామమందిర నిర్మాణం కోసం కట్టుబడి ఉండి చివరకు దానిని సాకారం చేశారు. దీంతో ఆ అంశాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం ముమ్మాటికి వాడుకుంటారని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. దేశంలో మతాన్ని, రాజకీయాన్ని ప్రధాని మోడీ, బీజేపీ సమాంతరంగా నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ను ట్రాప్ లో పడేసేలా ప్రధాని మోడీ సున్నితంగా ఆ పార్టీపై బాణాలు వదులుతున్నారు. దేశంలోని మెజారిటీ హిందూ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని పార్టీలు ఆహ్వానించి గేమ్ మొదలుపెట్టగా వారు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో రేసులో బీజేపీకి మెజారిటీ మార్కులు దక్కుతున్నాయి. హిందువుల నమ్మకం పట్ల కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ బీజేపీ నేతలు జనంలో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. మోడీ మొదలుపెట్టిన ఆటతో కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. వెళితే లౌకికవాదం ముసుగు తొలగుతుందని, వెళ్లకపోతే హిందూ ప్రజల దృష్టిలో విలన్ గా మారుతుంది. ఇప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. రామమందిర కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ ఈవెంట్ గా నిర్వహిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి నేతలు డుమ్మా కొట్టడం బీజేపీ, ప్రధాని మోడీకి లాభం చేకూరుతుందని కొందరు హస్తం నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీకి ప్రచార అస్త్రాన్ని ఇచ్చినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
తెలిపారు.